కొడాలని ఏంద్రా నీ నోరేంద్ర ఏంద్రా నీ నోరేంద్ర ఏంద్ర కొడాలని ఏంద్రా నీ నోరేంద్ర నువ్వు అన్నం తింటున్నావా పీ తింటున్నావా కొడాలని ఏంద్రా నోరు ఎలా పడితే అలా మాట్లాడతావా నువ్వు ఏంద్రా ఇటు తయారైనావు నువ్వు ఏంద్రా స్వామి ఒరే కొడాలని ఏంద్రా అటు తయారైపోతున్నావు రోజు రోజుకి రాను రాని పందిలాగా మనిషి నుంచి పందిలాగా మారిపోయినావు కదరా రే ఆ నోరా అది తాటి మట్ట ఏంద్రా కొడాలని రే కొడాలని ఏం తింటున్నావురా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా కొడాలని ఒరే ఒరే కొడాలని ఏం మాట్లాడరావి మనిషి మాట్లాడినా నువ్వు మనిషిరా కొడాలని ఏం మనిషిరా నువ్వు ఏం మనిషిగా ఉంటావురా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా నువ్వు నిజంగానే మనిషి పుట్టలా టీ తింటున్నావు రే కొడాలని రే ఒకసారి చూడరా రే కొడాలని ఒరే ఒరే కొడాలని ఒరే ఆ నోరేంట్రాది అన్నం తింటున్నావా పీ తింటున్నావా కొడాలని 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 నీ నోరు పెడతారా పంది కొడాలని నీ నోరు అదుపులో పెడతారా పంది కొడాలని నీ నోరు పెడతారా పంది కొడాలని నీ నోరు అదుపులో పెడతారా పంది కొడాలని కొడాలని పంది కొడాలని పంది కొడాలని పంది కొడాలని పంది కొడాలని పంది ఏంద్రా నీ నోరేంద్రా ఏంద్రా కొడాలని ఏంది నీ నోరేంది నువ్వు మనిషి వేనా పందిగా తయారైనవు అదేంద్రా అది నువ్వు కొడాలని కొడాలని ఒరే కొడాలని ఏంద్రా కొడాలని నీ నోరా లేకపోతే అన్నం తింటున్నావా పీ తింటున్నావా అర్థం కావడం లేదు కొడాలని నిన్ను అంత గౌరవంగా పిలవాలంటే కూడా సభ్య సమాజం పిలిచిన వాళ్ళని తిట్టుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది నువ్వు అసలు మనిషివా పశువువా పందివా అసలు నువ్వు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా మాకు డౌట్ ఏంటంటే నువ్వు అశుద్ధి తెల్లాతలేసి అశుద్ధి తింటున్నావా అని అనిపిస్తుంది అది నోరేందా తాటి మట్ట ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీ బతికేంటి నువ్వేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ ప్రస్థానం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏం మాట్లాడుతున్నావు రాజకీయాల కోసం ఎంత దిగజారి మాట్లాడాలా ఇలా మాట్లాడాలా ప్రజలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనే పర్సన్ ఒక లెజెండరీ పర్సన్ నందమూరి కుటుంబం నేరులో బతికిన నువ్వు ఆ కుటుంబానికి సంబంధించి నందమూరి తారక రామారావు గారి బిడ్డ గురించి మాట్లాడుతున్నావు నందమూరి తారక రామారావు గారి పెంపకం గురించి మాట్లాడుతున్నావు నిన్ను దేంతో కొట్టాలరా కొడాలని నువ్వు అసలు మనిషి వంటరా పశువురా నువ్వు అసలు పశువులు కూడా నిన్ను పశువు అంటే ఆ పశువులు కూడా తలదించుకుంటాయి మేము అలా కాదు మేము చాలా గౌరవంగా ఉన్నాం పద్ధతిగా ఉన్నాం మేము గడ్డి తింటాము ఇలాంటి అశుద్ధి తినమని చెప్పి పశువులు కూడా ఈరోజు అనుకునే పరిస్థితి నువ్వు మారతావని చూసాం నువ్వు మార్చేలాగా చేస్తాం తెలుగు యువత తలుచుకుంటే కోడాలి నాని ఒరే నువ్వేదో పీకుతా అంటే ఏం పీకుతావురా నువ్వు ఏం పీకుతావు చెప్తున్నాను ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ జగన్మోహన్ రెడ్డి అని ఒక పనికిమాలిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీలాంటి చెత్త మీద పెంచి పోషిస్తూ నీకు అశుద్ధి పెట్టు నిన్ను పెంచి పోషించి ఒక పందిలాగా తయారు చేశారు ఒక మంచి సైజు పందిలాగా తయారైనా ఏది పడితే అలా మాట్లాడతావు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తావు నీ నాలుగు వాతలు పెట్టే రోజులు తగ్గిలోనే ఉన్నాయి